ఫిలిం ఇండస్ట్రీ వార్ జరుగుతున్నప్పుడు ఐబొమ్మ వాడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆలోచించేలా చేశాయి. అవి చాలా మందికి నచ్చాయి. దానిలో ముఖ్యమైనది ఏంటంటే సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ ని దూరం చేస్తున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పడానికి సామాన్యులకు కాస్ట్లీగా మారిపోయిన ఎంటర్టైన్మెంట్ ను ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే ప్రొడ్యూసర్స్ కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు అతని కాన్ఫిడెంట్ నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరని, ఆ రోజు నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తిగా ఐబొమ్మకు సోషల్ మీడియా ద్వారా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు ఆల్రెడీ సినిమాలు తీస్తున్నా, సినిమాను వ్యాపారంగా చేసి ఎంటర్టైన్మెంట్ ని కాస్ట్లీ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ అడగలేరు. కాబట్టి నేను అడిగింది ఏంటంటే, పెద్ద సినిమాలు తీస్తున్న కొందరు మాత్రమే ధరలు పెంచుకుంటున్నారు. పాప్కార్న్, మిగతా ధరల విషయం, సింగిల్ స్క్రీన్ పోయి మల్టీప్లెక్స్ కల్చర్ రావడం, ఇవన్నీ కార్పొరేట్ మాఫియా, అలాగే అభివృద్ధిలో భాగం. దాన్ని ఎవరూ ఆపలేరు. అలాంటప్పుడు మీరు ప్రతి మూవీని పైరసీ చేసి సైట్లో పెడుతున్నారు. దానివల్ల చిన్న ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అని దొంగిలించిన దానితో డబ్బు సంపాదిస్తున్నారు. సేవ మీ మార్గమైతే దానికి డబ్బు ఆశించకూడదు. మీరు సంపాదించారు, అది అక్రమ సంపాదన. మీది నిజంగా జనాలకు సేవ చేయాలనే తత్వమే అయితే పండుగలప్పుడు బస్ ఛార్జీలు విపరీతంగా ఉంటున్నాయి. ఆ సైట్లను హ్యాక్ చేయి. లోన్ యాప్స్ జనాలను చచ్చిపోయేలా చేస్తున్నాయి. వాళ్ళ యాప్స్ హ్యాక్ చేసి జనాలకు డబ్బును పంచు. కిక్ సినిమాలో హీరో డబ్బు తన కోసం ఉంచుకోలేదు కదా. అలాంటప్పుడు మీ వల్ల నష్టపోయిన చిన్న సినిమా నిర్మాతల నష్టం ఎవడు పూడుస్తాడు? ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్ని నమ్ముకుని ఎన్ని జీవితాలుంటాయో తెలుసా? ఇలాంటి న్యాయమైన ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్లకు ఇవి చెవిలో పడలేదు. అదో రకమైన గర్వంతో ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళను నేను సమర్థించను, విమర్శించను. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా పేరుతో కొందరు చేసే ద్రోహాలు చూస్తున్న వాడిని. వాళ్ళు చేసే పనుల వల్ల ఎందరో సినిమాను నమ్ముకున్న వాళ్ళు బలి అవుతున్నారు. అది ఐబొమ్మకి, అవినీతి పరులైన సినిమా పెద్దలకు మధ్య వార్లాగానే నేను భావించాను. అలాగే సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న ఎందరో భావించారు. బయటి వాళ్లకు అయితే 98% జనాలకు ఐబొమ్మ వాడు దేవుడు. సినిమాను శాసించాలి అనుకునే వాళ్ళు ఏం మార్చుకోవాలి? వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి? అవి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇదే సరైన సమయం. లేదంటే ఇంకో జైబొమ్మగాడు పుట్టుకొస్తాడు. అప్పుడు ఇండస్ట్రీ దొంగలు మొసలిక నీరు పడతారు, మాకు అన్యాయం జరుగుతోంది అని. మొదట నిర్మాతలు చేసే తప్పులు చూద్దాం. తెలుగులో ఒక్క ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా బ్యాక్గ్రౌండ్ లేకుండా కథ చెప్పడానికి వస్తే వింటున్నారా? తెలిసిన వాళ్ళు, వాళ్లకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడింకా దరిద్రం ఏంటంటే సినిమా ఆఫీస్లో ప్రొడ్యూసర్ ని కలవడానికి ఒక రైటర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లాలన్నా గేటు దగ్గర సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. బయట నుంచే వచ్చేయాలి. కనీసం ఓటీటీ కోసం వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ఉన్న విలువ కూడా కొత్తగా వచ్చే రైటర్స్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి లేదు. నెక్స్ట్, కొత్త వారి దగ్గర కొత్త కథలు వినకుండా హీరోలు ఉంటే డబ్బులొస్తాయని కథను చంపేసి హీరోల వెంటపడి డబ్బులు సంపాదించుకుని ఇప్పుడు బొక్కబోర్లా పడి ఏడుస్తున్నారు. ఇన్నేళ్లుగా హీరోలుగా, ప్రొడ్యూసర్స్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ ఎవరో బయటి వాళ్ళు ఓటీటీ అని వస్తే వాళ్ళ దగ్గర డబ్బు మింగడానికి కథను వదిలేసి పేరున్న హీరో, ఫ్లాప్ డైరెక్టర్స్ ను పెట్టి ఓటీటీకి సినిమాలు తీయడం వల్ల థియేటర్ వ్యవస్థ చాలా వరకు చచ్చిపోయింది. హీరోస్ కోసం సినిమాలు తీసి కథ లేకుండా సినిమాను చంపేసి యూత్ అంతా క్రికెట్, బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లేలా చేశారు. తెలుగు వారి కోసం తెలుగు ఓటీటీ అని పెట్టి తెలుగు డైరెక్టర్స్ తో ఒక్క సినిమా కూడా చేయకుండా మలయాళం డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేసి ఇక్కడ కొత్త రైటర్స్ ను అవమానించారు. టీవీ షోస్ లోకి హీరోస్ ని రప్పించి హీరోస్ మీద ఇంట్రెస్ట్ పోయేలా చేశారు. జస్ట్ ఓటీటీ రన్ అవడం కోసం ఆ ఇంట్రెస్ట్ ను సినిమా మీద పెట్టి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తే థియేటర్ వ్యవస్థ బాగుండేది. థియేటర్లో డబ్బులొచ్చేవి, తర్వాత ఓటీటీలో డబ్బులొచ్చేవి. ఇప్పుడు థియేటర్ మార్కెట్ పోయింది, ఓటీటీ మార్కెట్ పోయింది. దీనికి కారణం ఏమిటి? ఎవరు? సినిమా ప్రొడ్యూసర్స్, హీరోస్ సినిమాల మీద దృష్టి పెట్టకుండా పత్తి వ్యాపారాలు చేయడం వల్ల అన్ని వ్యవస్థలు చచ్చిపోయాయి. హీరోలకి, ప్రొడ్యూసర్స్ కి
కథ వినే ఓపిక లేదు, కాని 100 కోట్లు కావాలి. ఎలా? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొత్త రైటర్స్ కి తగిన గౌరవం ఇచ్చి సరైన కొత్త కథలు సినిమాలుగా తీస్తేనే సినిమా రిలేటెడ్ వ్యవస్థలు, సినిమా మీద ఆధారపడి బ్రతికే ప్రతి ఒక్కరూ బాగుంటారు. లేదు, మేం బాగుంటే చాలు అని ఒంటెద్దు పోకడగా పోతే ఎఫెక్ట్ చివరికి మీకే తగులుద్ది.